నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పటి వరకు ప్రజల సొమ్ము గత 5 ఏళ్లలో ఎలా దుర్వినియోగ పాలైంది, ఆ నాయకులు ఎలా నేలపాలు చేశారనేది ఒక్కదాని తర్వాత ఒకటి బయటకు వస్తుంది. ఈ రోజు చూస్తే గవర్నమెంట్ యాడ్స్ కి సంబంధించి ఒక్క సాక్షి పేపర్ కి 40% పైనే ఇచ్చారు అంటే ప్రజల సొమ్ము మళ్ళీ వాళ్ళే ఎలా తీసుకొచ్చుకున్నారు అనే దానికి ఈ రోజు నిదర్శనం. మిగిలిన ఛానల్స్ కి ఉన్న బకాయిలన్నీ కూడాను ఇప్పటికొచ్చి క్లియర్ చేయకుండా కేవలం సాక్షి పేపర్ కి, సాక్షి ఛానల్ కు ఉన్నాయి మాత్రం అన్ని క్లియర్ చేసేసుకున్నారు. ఏంటి సార్ అసలు ఇది? అంటే ప్రజల సొమ్ము వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు దోచుకోవడం, ఇంకెన్ని బయటపడతాయి? ఈ మధ్యకాలంలో ఉమ్, జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అవును. కారణం ఏంటి? ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆయన కేబినెట్ ద్వారా ఆయన సొంత కంపెనీలకి మైన్స్ కేటాయింపు చేసుకున్నాడు అని చెప్పాను. అవును. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ప్రజలిచ్చిన అధికారాన్ని తన వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవడం జరిగింది అని చెప్పని అతని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అరెస్టు చేసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన్ని జైలుకి పంపించడం జరిగింది. అవును. ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి జైలుకి వెళ్ళాడు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో నెగ్గాడు. మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు. అవును. కానీ ఈ రోజుకి ఆయన మీద అదే కేసు నమోదై ఉంది. ఉమ్, అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు తమ అధికారాన్ని తమ వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్న పక్షంలో ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటి అనేది ఒక కేసు రిఫరెన్స్ గా మనకి హేమంత్ సోరెన్ ఇన్సిడెంట్ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఉమ్, మరి తన సొంత కంపెనీకి మైన్స్ కేటాయింపు చేసుకుంటే ఉమ్, అంతటి తీవ్రమైన చర్యలకి విచారణ సంస్థలు పాల్పడ్డప్పుడు ఉమ్, ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి. ఉమ్, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంగా ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలకి వివిధ పత్రికలకి కేటాయింపు చేయడానికి కొన్ని బిజినెస్ రూల్స్ ఉన్నాయి. ఉమ్, కొంత ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటి? సర్క్యులేషన్ ప్రాతిపదిక మీద యాడ్స్ కట్టబెట్టాలి. ఉమ్, హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్ని టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. సెకండ్ హైయెస్ట్ పేపర్కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇట్లా ఈ ప్రపోర్షన్లో వాళ్ళకి యాడ్ రెవెన్యూ కట్టబెట్టాలి. అంటే ప్రభుత్వ ప్రకటనలు కేటాయింపు జరగాలి. ఉమ్, మనకందరికీ తెలిసింది, కొన్ని దశాబ్దాలుగా ఈనాడు తెలుగులో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపరు. ఉమ్, టాప్ ప్రయారిటీ ఈనాడుకి ఇవ్వాలి. సెకండ్ టాపు సాక్షి ఉంది. ఉమ్, థర్డ్ టాప్ ఆంధ్రజ్యోతి ఉంది. ఈ ప్రోరేటాలో అంటే ఇదే ఆర్డర్లో ఉమ్, యాడ్ రెవెన్యూ కూడా కట్టబెట్టాల్సి ఉంటుంది. కానీ జరిగిందేంటి? అసలు ఈ ఆర్డర్ ఫాలో కాలా. ఉమ్, టాప్ ప్రయారిటీలో ఉన్న ఈనాడిని పరిగణలోకి తీసుకోవాలా. థర్డ్ పొజిషన్లో ఉన్న ఆంధ్రజ్యోతికి అయితే ఉమ్, 5 సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ యాడ్, ఉమ్, ఒక్క యాడ్ కూడా ఇవ్వాల. అవును. ఆంధ్రజ్యోతి మీతో రాజకీయంగా విభేదించినా సరే ఉమ్, న్యాయబద్ధంగా దానికి దక్కాల్సిన యాడ్ రెవెన్యూ కట్టబెట్టి తీరాలి. ఉమ్, ఎందుకంటే భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు నువ్వు. ఉమ్, నువ్వు ఇవాళ ఒక మీడియా సంస్థ పట్ల ద్వేషభావం వ్యక్తం చేస్తున్నావు అంటే రాజ్యాంగం మీద నువ్వు చేసిన ప్రమాణాన్ని నువ్వే ఉల్లంఘిస్తున్నావు. ఉమ్, ఉల్లంఘించేశారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. పైగా మనకి ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి? గతంలోనే అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఐఎన్పిఆర్ మినిస్టరు పార్థసారథి గారు అసెంబ్లీకి తెలియజేయడం జరిగింది. ఉమ్, ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి అతని డిస్క్రిప్షన్ తోటి సాక్షి సంస్థకి ఇన్ని వందల కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టాడు అని చెప్పని. ఉమ్, ఇక్కడ ఈ విజయ్ కుమార్ రెడ్డి అనే ఐఎన్పిఆర్ కమిషనరు ఒక టూల్ మాత్రమే. అతను ఒక అధికారి. అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఇందులో? ఉమ్, సాక్షి యాజమాన్యం. ఎవరు సాక్షి యాజమాని? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి సాక్షి యజమాని. ఉమ్, అంటే ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు. ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ప్రభుత్వ ప్రచారానికి పెట్టాల్సిన ఖర్చుని
తమ సొంత కుటుంబ యాజమాన్యంలో తన సతీమణి యజమానిగా ఉన్న కంపెనీకి ఆయన కేటాయింపు చేసుకుంటాడు. వాళ్ళ హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయడం కన్నా ఉమ్, ఈ కేసు మటుకు ఏం తక్కువ. ఉమ్, ఆ కేసులో ఎంత కేసు మెరిట్స్ ఉండి అతను అరెస్ట్ చేశారో ఇది కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారత గారి మీద ఉమ్, ఇరువురి మీద కూడా కేసు నమోదు చేయడానికి తగినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఉమ్, అంతిమ లబ్ధిదారు భారతి గారే కదా, ఉమ్, ఆమెకి కదా లబ్ధి చేకూరింది. ఇక్కడ ఇంకొక అడుగు ముందు కేసు దీంట్లో ఉమ్, ఇంకొక తప్పు కూడా జరిగింది. 137 మంది సాక్షి సిబ్బందిని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లోకి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చేశారు. పోస్టింగ్లు ఇచ్చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి జీతాలు చెల్లించారు. ఉమ్, వాళ్ళు సాక్షి సిబ్బంది, వాళ్ళకి జీతాలు ఇక్కడ అందిని. 117 మందిని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి, అది కూడా ఈ ఐఎన్పిఆర్ కమిషనర్ కిందే పనిచేస్తుంది. ఉమ్, అంటే ఓవరాల్గా 254 మందికి ప్రతి నెల 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు చెల్లింపజేశారు. కానీ వాళ్ళు పనిచేసేది ఎక్కడ? సాక్షి. మనకి ఊళ్ళల్లో చెప్తారు, ఏ దొడ్లో మేసొస్తే మాకెందుకు, సాయంత్రానికి వచ్చి మా దొడ్లో మా ఘాట్లో మాకు పాలిస్తే చాలు అంటారు. ఉమ్, అంటే కొంతమంది గేదెల్ని తాడు వదిలేసి ఊరి మీద వదులుతారు. అవును. అవి ఆ పొలాల్లో మేసి ఆ రైతులకు నష్టం కలిగించి సాయంత్రానికి ఇంటికి చేరతాయి. ఉమ్, పాలు ఈడు పిండుకుంటాడు. ఉమ్, ఊరి మీద మేసొచ్చి పాలు వీళ్ళకి ఇవ్వాలి. ఉమ్, ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళని మేపి పనులు సాక్షికి చేయాలి. ఉమ్, యాడ్ రెవెన్యూ సాక్షికే. ఈ విధమైన ఈ ఉద్యోగుల జీతభత్యాలు సాక్షిలో పనిచేసే వాళ్ళకి ఇక్కడ జీతాలు చెల్లించాలి. ఉమ్, ఏ విధమైన శిక్షలకి ఇప్పుడు వీళ్ళు అర్హులో మనకు అర్థమవుతానే ఉంది కదా. హేమంత్ సోరెన్ చేసిన దానికన్నా 0.1% కూడా వీళ్ళు తక్కువ చేయలే, ఇంకొక అడుగు ఎక్కువే చేశారు వీళ్ళు. ఉమ్, ఇందాక మైన్స్ కేటాయింపు అంశం మాట్లాడుకున్నాం కదా, వాస్తవంగా ఆ తప్పు కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా జరగడం జరిగింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా సందర్శించి వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి మధ్య సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ అని చెప్పని ఒక కంపెనీ గురించి ఎన్సిఎన్టీలో కేసులు ఫైల్ చేసుకొని వివాదం నడుస్తూ ఉంది కదా. ఉమ్, ఆ కంపెనీకి పేపర్ మీదే ఉంది ఆ కంపెనీ. అందరు ఇంకా అదేదో సిమెంట్ తయారు చేసే కంపెనీ అని అనుకుంటున్నారు. ఉమ్, అది జస్ట్ ఇంకా ఇప్పటికి పేపర్ మీదే ఉంది. ఓకే. వాళ్ళ నాయన హయాంలో 2006 సంవత్సరంలో దానికి మైన్స్ కేటాయింపులు జరిగినాయి. ఉమ్, ఆయన మైన్స్ కేటాయించుకొని కంపెనీ ఎస్టాబ్లిష్ చేయటం లేదు అని చెప్పని 2014-19 మధ్య నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మైన్ కేటాయింపు అలాట్మెంట్ రద్దు చేసింది. ఉమ్, అప్పటికి 30 సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉండేది. ఆ కేటాయింపులు రద్దు చేస్తే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే కేబినెట్ లో కూర్చొని ఉమ్, ఆయన ద్వారానే ఆ కేటాయింపుల రద్దుని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకున్నాడు. అంటే ఇప్పుడు హేమంత్ సోరెన్ చేసిన తప్పు ఈయన వైపు నుంచి కూడా జరిగిందిగా. ఉమ్, ఈయన కూడా మైన్స్ కేటాయింపు చేసుకున్నాడు. ఉమ్, పైగా లీజ్ పీరియడ్ 30 సంవత్సరాలను 50 సంవత్సరాలకు పెంచుకున్నాడు. ఉమ్, వీటికి తోడు 0.6 టీఎంసీ వాటర్ కేటాయింపు కూడా చేసుకున్నాడు. ఉమ్, ఇది పూర్తి స్థాయిలో ఇందాక మనం మాట్లాడుకున్న రాగద్వేషాలకు అతీతంగా అనుకున్న దగ్గర ఆయన భయము పక్షపాతము, ఉమ్, పక్షపాత ధోరణితో తన సొంత కంపెనీలకి ప్రయోజనం చేకూర్చుకున్న పనులకి ఉమ్, ముఖ్యమంత్రి హోదాని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు. ఉమ్, ఎన్ని కేసులు నమోదు చేయాలి ఇప్పుడు? హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసిన సెక్షన్స్ అవే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద 10 సంఖ్యలో నమోదు చేయడానికి కావాల్సినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఉంది. అవును. ఇంకొక అంశం మీరు ఈ విషయంలో గమనించుకుంటే, సాక్షి యజమానిగా భారతి గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరినాయి. అవును. ఇవాళ ఆయాచిత లబ్ధి పొందున్న నేపథ్యంలో, అన్యాయంగా వాళ్ళకి ఆ డబ్బు దక్కిన నేపథ్యంలో ఉమ్, ఖచ్చితంగా సాక్షి యాజమాన్యం నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ డబ్బు ప్రభుత్వం మళ్ళీ తిరిగి జప్తు చేయాలి. ఉమ్, జప్తు చేయటానికి గనక సహకరించిన పక్షంలో అంతిమ లబ్ధిదారుడు, ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ వనరుల్ని దోచిపెట్టడం విజయ్ కుమార్ రెడ్డి తప్పు, అవును. ఆ జరుగుతున్న దోపిడీని ఉపేక్షిస్తూ ఉండటం జగన్మోహన్ రెడ్డి తప్పు, ఉమ్, ఈ లబ్ధి పొందటం కూడా నేరమే కదా. అవును. కాబట్టి ఇక్కడ
ఇదే విధమైన సెక్షన్లు, ఇదే విధమైన కేసు భారతి గారి మీద కూడా నమోదు చేసి తీరాలి. ఉమ్, ఇవాళ వీళ్ళు అడిగిన ఒక ఛాన్స్ని మన్నించి ప్రజలు వాళ్ళకి అధికారం కట్టబెట్టింది ఈ రీతిగా 100 కోట్ల రూపాయలు వాళ్ళ సంస్థలకి దోచిపెట్టుకోవడానికి కాదు. ఉమ్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాదులు చేస్తా, మద్య నిషేధం చేస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా అనే రకరకాల వాగ్దానాలు చేసిన పర్యవసానం అతనికి అధికారం కట్టబెట్టారు. ఉమ్, ఈ వాగ్దానాలన్నీ కాలిగిపోయినాయి. ప్రత్యేక హోదా లేదు, 13 జిల్లాల అభివృద్ధి లేదు, వలసలు లేని ఉపాధి లేదు, మద్య నిషేధం లేదు, అవన్నీ కాలిగిపోయినాయి. ఉమ్, ఈ ఒక్క ఛాన్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న కంపెనీలకి ఆర్థిక లబ్ధి చేకూర్చుకున్నాడు, పర్మిట్లు ఇప్పించుకున్నాడు. ఉమ్, ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక తప్పు కూడా చేశారు. 2,60,000 మంది వాలంటీర్లు ఉంటే ఉమ్, వాళ్ళ చేత ఒక్కొక్కరికి 200 రూపాయలు ప్రభుత్వం నుంచి డబ్బు ఇప్పించి 2,60,000 సాక్షి పేపర్లు కొనిపించారు ప్రతి నెల. అంటే ఓకే. ఒక నెలకి 5,20,00,000 రూపాయల సాక్షి సబ్స్క్రిప్షన్, ఉమ్, ఒక సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు. అది కూడా ఇప్పుడు ఈ 371 కోట్లకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఒక్కొక్క సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు ఈ సాక్షికి అడిషనల్ సబ్స్క్రిప్షన్ వాలంటీర్ల ద్వారా యాడ్ చేయించారు. ఇవే కాకుండా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ కూడా బలవంతాన సాక్షిని అంటగట్టారు. ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ కూడా భారతీయ సిమెంటే కొనుగోలు చేయించారు. ఉమ్, వాస్తవంగా ఇవన్నీ గనక లోతైన విచారణ చేస్తే భారతీయ సిమెంట్ యజమాని భారత్ గారే, ఉమ్, సాక్షి యజమాని భారత్ గారే, అవును. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వైపు నుంచి వడ్డించడం, ఆమె వైపు నుంచి వాయనం అందుకోవటం. ఉమ్, ఇస్తినమ్మ వాయనం ఈయన, పుచ్చుకొంటినమ్మ వాయనం ఆమె. ఉమ్, మధ్యలో ఈ వాయనం మాత్రం ప్రజలది, ఉమ్, ప్రజల సొమ్ము. ఈయన ఇచ్చాడు, ఆమె పుచ్చుకుంది. విజయ్ కుమార్ రెడ్డి మీద కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటే కాదు, ఈ భార్యాభర్తలు ఇద్దరిని లైబుల్ చేసి తీరాలి. ఉమ్. వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి అనా పైసలతో వసూలు చేయాలి. వాళ్ళిద్దరిని కోర్టు ముందు దోషులుగా నిలబెట్టి తీరాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.